ఆగస్టు 15 కల్లా బస్సులు ఫ్రీ అన్నారు. తర్వాత జనవరి అన్నారు. జనవరి అయిపోయింది. మళ్ళీ ఉగాది అంటారు. ఉగాది పోయిన తర్వాత మళ్ళీ దసరా అంటారు. ఇట్లా పెంచుకుంటూ పోవడం, లేదంటే అవతల పార్టీ వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి డైవర్ట్ రాజకీయాలు చేయడం. ఉప ముఖ్యమంత్రి పదవి గురించి చాలా చర్చ జరిగింది. ఆల్రెడీ ఉన్న పర్సన్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ ఈయన తెద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ సీఎం బరిలో లోకేష్ అంటున్నారు. కేడర్లో అత్యుత్సాహం వల్ల జరుగుతుందా, లేకపోతే నిజంగా ఏమైనా మార్పు ఉందా, వాడుకుని వదిలేద్దామని? ఇది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి. ఫస్ట్ ఏంటంటే జనాల్లో నాడు ఎలా ఉంటుంది అనేది ఒక విషయాన్ని వదులుతారు. వాళ్ళు వదిలి దాన్ని వాళ్ళే ఖండిస్తారు. వాళ్ళే ఖండించి మళ్ళీ దాన్ని వాళ్ళకి పాజిటివ్గా ఉంటే ముందుకెళ్తారు, పాజిటివ్గా లేకపోతే దాన్ని ఎక్కడితో కట్ చేస్తారు. ఈ వెన్నుపోటు రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాడు ప్రతి ఒక్కడికి తెలిసింది. ఇప్పుడు వచ్చిన జనరేషన్, కొత్త జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ పాత వాళ్ళందరికీ ఆయన వెన్నుపోటు రాజకీయం, ఆయన ఏ రకంగా అయితే మేనేజ్ చేస్తారనేది అందరికీ తెలుసు. కేంద్రం వాళ్ళ గవర్నమెంట్లోనే ఉంది కదండి. ఈరోజు కేంద్రానికి వీళ్ళు సపోర్ట్ చేస్తేనే కేంద్రం నడుపుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? వీళ్ళలో ఏం లుసుగులు ఉన్నాయి? వీళ్ళు ఎందుకు అంత భయపడుతున్నారు? ఏ కేసులకు భయపడుతున్నారు? మరి డిమాండ్ చేయొచ్చు కదా. మా రాష్ట్రం వెనకబడిపోయిన రాష్ట్రము, మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, మరి అది ఇవ్వలేకపోతున్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేకపోతున్నారు. మా రాష్ట్రాన్ని మేము ఎలా అభివృద్ధి చేసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు?